దాన్ని అంతా గుర్రం టెక్క అవన్నీ తీయాలని చెప్పి కోరుకుంటున్నది. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు నోటెడ్ అధ్యక్ష. గౌరవ సభ్యులు పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కోటా చెనాక అనే ప్రాజెక్టు దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తయినాయి. నేను సంవత్సరం క్రితమే మొట్టమొదటి రోజు శాసనసభకు వచ్చినప్పుడు మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు ఆయకట్టు సాగు కేవలం 5% నిధులు ఖర్చు పెడితే 50,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని గౌరవ మంత్రి గారికి చెప్పినాం. మంత్రి గారు తప్పకుండా టాప్ ప్రయారిటీలో దాన్ని తీసుకుంటాం. మేము 6 నెలల లోపు మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. అధ్యక్ష, ఒక్క ఎకరాకు కూడా ఇంకా ఇంతవరకు నీళ్లు రాలేదు. కానీ 20 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కరెంటు బిల్లు కట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక పక్క రైతుకేమో 1 ఎకరం కూడా ఆయకట్టు సాగులోకి రాలేదు, మరో పక్కనేమో 20 కోట్ల రూపాయలు అక్కడ ఆ ప్రాజెక్టు మీద ఇప్పటికే కరెంటు ఖర్చయింది. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో 90-95% నిధులు వెచ్చించి ప్రాజెక్టును పూర్తి చేసి దశలో ఉన్నటువంటి అటువంటి ప్రాజెక్టుకు వెంటనే నిధులు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలు ఆయకట్టు సాగు అయ్యేటటువంటి అవకాశం ఉన్న కోటా ప్రాజెక్టు ఆ యొక్క ప్రాజెక్టు పనులను తొందరగా పూర్తి చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి సార్, ఆదిలాబాద్లో ఆర్ఓబి అని 2017లో మంజూరైంది. ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ విడుదల చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బు విడుదల చేయని కారణంగా ఆర్ఓబి పెండింగ్ ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ ఆర్ఓబిని పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా. చివరిగా సార్, 20,000 మందికి సంబంధించినటువంటి స్పీకర్ సార్, చివరిగా సార్ ఒకటే తప్పకుండా గౌరవ సభ్యుడు చెప్పిన 2 అంశాలను సంబంధిత శాఖ మంత్రి దృష్టికి గౌరవ సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు.